హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వల్ బనికిల్. టుడే మన టాపిక్ ఏంటంటే వాటర్ ఫాల్ మోడల్. మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మనకి మోడల్స్ ఉంటాయి. టోటల్గా 6 మోడల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి వాటర్ ఫాల్ మోడల్. అసలు ఎలా మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది అనేది ఒక్కొక్క మోడల్ నుంచి అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ వీడియోలో మనం కంప్లీట్గా వాటర్ ఫాల్ మోడల్ గురించి అయితే మాట్లాడదాం. ఇది మనకి 5th వీడియో. మనం టోటల్గా ఇప్పుడు దాకా 4 వీడియోస్ అయితే చేసాము. మన ప్లేలిస్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఇదే రావడం అంటే ప్రీవియస్ ఇంట్రడక్షన్ వీడియోస్ కూడా చూడండి. మీకు సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఇంజనీరింగ్ అంటే ఏంటి, ప్రతిదీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీకు ఇంట్రడక్షన్ గురించి ఏమైనా డౌట్ ఉంటే అందులోకి అయితే ఒకసారి చూడండి. ఓకేనా? ఏదైతే మీకు ఇక్కడ పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ పీపీటీ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరైతే పీపీటీని అయితే యాక్సెస్ చేయొచ్చు. మెయిన్గా మనకి పీపీటీలో ఏంటంటే మెయిన్ పాయింట్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాను. ఒకవేళ మీకు ఇంకా ఇన్డెప్త్గా కావాలి, ఇంకా నేను ఎలాబరేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ మనకు ఏదైతే ఈ వాటర్ ఫాల్ మోడల్ ఉందో ఇంకా కొంచెం మోర్ కంటెంట్ యాడ్ చేసి నేను ఒక నోట్ ప్యాడ్లో అయితే డేటాను సేవ్ చేశాను. అది మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో కానీ నోట్ ప్యాడ్లో కానీ నేను పంపిస్తాను. అది కూడా అయితే మీరు చూడండి. ఇన్ కేస్ మీకు ఎక్స్టెన్షన్ చేసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. ఒకవేళ మాకు బ్రీఫ్ కంటెంట్ చాలంటే ఈ వీడియో అయితే మీకు సరిపోతుంది. ఓకేనా? కొంతమంది ఏంటంటే ఎలాబరేట్ చేసి రాయడానికి ఇష్టపడతా ఉంటారు. వాళ్ళ కోసం అది బాగా యూజ్ అవుతుంది. అదైతే మీరు చూడొచ్చు. నేను పంపిస్తాను అది కూడా. ఓకేనా? మన టెలిగ్రామ్ ఛానల్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అండ్ పీపీటీస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ చాలా సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి మీరైతే వాటిని అయితే యాక్సెస్ చేయొచ్చు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వల్ బనికిల్. ఫస్ట్ వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంటి? మీకు అందుకనే ఇమేజ్ పెట్టాను. ఫస్ట్ ఇమేజ్ బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ద్వారా మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు మనకి మౌంటైన్ నుంచి వాటర్ అయితే వస్తుంది. అదే ఏ ఫార్మేట్లో వస్తుంది? పైనుంచి కిందకి అయితే మనకి వాటర్ రావడం అయితే జరుగుతుంది. మేము ఇలా క్వశ్చన్ అడుగుతాను. మీకు ఆలోచించండి. పైనుంచి వచ్చిన వాటర్ మళ్ళీ పైకి వెళ్ళగలదా లేదా? ఆబ్వియస్లీ నో. ఈ ఫార్మాట్‌తోనే మనకి వాటర్ ఫాల్ మోడల్ అనేది ఉంటుందన్నమాట. అది ఎలా ఉంటుంది? ఏంటి అనేది మనం వన్ బై వన్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ కొంచెం డిస్క్రిప్షన్ ఉంది. అదైతే మనం చదువుదాం. ఓకేనా? ద వాటర్ ఫాల్ మోడల్ వాస్ ద ఫస్ట్ ప్రాసెస్ మోడల్ టు బి ఇంట్రొడ్యూస్డ్. ఏంటంట? ఫస్ట్ మోడల్ ఇంట్రొడ్యూస్ చేసింది. ఇట్ ఆల్సో రిఫర్డ్ యాస్ ద లీనియర్ సీక్వెన్షియల్ లైఫ్ సైకిల్ మోడల్. లీనియర్ సీక్వెన్షియల్ అంటే ఏంటి? వన్స్ పైనుంచి కిందకు వచ్చాము అంటే మళ్ళీ పైకి వెళ్ళడానికి ఉండదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్ అండ్ యూజ్. ఇది అండర్స్టాండ్ చేసుకోవడానికి యూజ్ చేయడానికి చాలా సింపుల్ అట. ఇన్ ది వాటర్ ఫాల్ మోడల్ ఈచ్ ఫేజ్ మస్ట్ బి కంప్లీటెడ్ బిఫోర్ ద నెక్స్ట్ ఫేజ్. అంటే దాని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళే ముందే ప్రీవియస్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోవాలి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళామంటే మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ఉండదు. దీని వాటర్ ఫాల్ మోడల్ ఎందుకన్నారు ఇప్పుడు మీకు అర్థమైంది కదా. వన్స్ పైనుంచి కిందకు వచ్చామంటే ఆ వాటర్ అనేది మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. దాని యూజ్ చేసుకుని దాని పర్స్పెక్టివ్తోనే మనకి మోడల్ డిజైన్ చేశారు. ఆ పేరు పెట్టడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు ఇంకా క్లియర్గా అయితే ఇంకా తెలుసుకుందాం దాని డిజైన్ గురించి ఏంటనేది. ఓకేనా? ఇన్ ద వాటర్ ఫాల్ మోడల్ అప్రోచ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇస్ డివైడెడ్ ఇంటూ సెపరేట్ ఫేజెస్. ఇందులో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ఫేజెస్ కింద డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ద వాటర్ ఫాల్ మోడల్ టిపికల్లీ ద అవుట్కమ్ ఆఫ్ వన్ ఫేజ్ యాక్ట్ యాజ్ ద ఇన్పుట్ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్ సీక్వెన్షియల్లీ. ఇందులో చెప్పడం ఏంటంటే ఒక ఫేజ్ నుంచి అవుట్కమ్ వచ్చింది అనుకోండి, అది సెకండ్ ఫేజ్ యొక్క ఇన్కమింగ్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకేనా? అర్థమైందా మీకు? ఇప్పుడు డయాగ్రామ్ బట్టి చెప్తాను చూడండి. మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అని ఉంది. ఏదైతే రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనే దాంట్లోంచి మనకి ఏదైతే ఫైనల్ రిజల్ట్ వస్తుందో అది సిస్టమ్ డిజైన్కి ఇన్పుట్. సిస్టమ్ డిజైన్ నుంచి ఏదైతే అవుట్పుట్ వచ్చిందో అది ఇంప్లిమెంటేషన్ ఇన్పుట్. అలాగే టెస్టింగ్కి, డిప్లాయ్మెంట్కి, మెయింటెనెన్స్కి అలా సీక్వెన్షియల్గా ఒకదాని తర్వాత కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ అదే చెప్పాడు ప్రీవియస్గా కూడా మీకు చెప్పింది ఏంటి? వన్స్ ఒక ఫేజ్ కంప్లీట్ అయిందంటే ఇంకో ఫేజ్కి వెళ్ళడానికి ఉండదు. మనకు దీనివల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయో, డిసడ్వాంటేజెస్ ఉన్నాయో అవన్నీ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మీకు అర్థం కావాలి అసలు వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంటి. మనకి ఇదొక సీక్వెన్షియల్ ఫేజ్లో మూవ్ అవుతుంది. ఒక దాని నుంచి ఇన్పుట్ అనేది వచ్చే అవుట్పుట్ అనేది ఇంకో దానికి ఇన్పుట్. ఈ పాయింట్స్ మీకు అర్థమయ్యాయంటే మీరు ఓన్గా కంటెంట్ అనేది రాసుకోగలరు. ఓకేనా? మనం మెయిన్గా అలాగే కాన్సన్ట్రేట్ చేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఫేజెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఫేజ్ గురించి మనం మాట్లాడదాం. టోటల్గా ఇందులోకి వచ్చేటప్పటికి 7 ఫేజెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఇమేజ్లో చూసినట్టు ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్.
ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేయాలన్నా దానికి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసి డాక్యుమెంటేషన్ చేయడమే ఫస్ట్ వన్. అంటే మనకు క్లయింట్ ఉన్నాడు. ఆ క్లయింట్ వాడికి ఏమేమి కావాలో ప్రతి రిక్వైర్మెంట్ మనకి ఇస్తాడు. ఆ రిక్వైర్మెంట్ యూజ్ చేసుకొని మన డాక్యుమెంటేషన్ అనేది రెడీ చేస్తాం. అది రిక్వైర్మెంట్స్ ఫేజ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి అనాలిసిస్ ఫేజ్. ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటి, ఏదైతే రిక్వైర్మెంట్స్ అవన్నీ మనకు డాక్యుమెంటేషన్ చేసుకున్నామో అవన్నీ దగ్గరికి ఉంచుకుని అనలైజ్ చేసుకుని ఎలా చేయాలి ఏంటి అన్ని ప్రిపేర్ చేసుకుని వాలిడేట్ చేసుకోవడం అనేది అనాలిసిస్లో వస్తుంది. డిజైన్కి వచ్చేటప్పటికి ఏంటి, ప్రతి సాఫ్ట్వేర్కి ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఆర్కిటెక్చర్ లేనిది ఎలాంటి సాఫ్ట్వేర్ ఉండదు. ఈ డిజైన్లో ఏంటంటే ఏం ప్రాసెస్ అవ్వాలి, ఎలా ఉండాలి, సాఫ్ట్వేర్ ఎలా ఉండాలి ఏంటి అనేది కంప్లీట్గా డిజైన్ చేసి పెట్టేస్తారు. దేని నుంచి అనాలిసిస్ చేసి ఆల్రెడీ మన దగ్గరకు వచ్చేస్తుంది కదా, ఆ అనాలిసిస్ బేస్ చేసుకుని డిజైన్ చేస్తారనమాట. ఓకేనా. ఇంప్లిమెంటేషన్, ఇప్పుడు ప్రీవియస్గా డిజైన్ చేశారు, నాకు ఇన్పుట్ ఎలా రావాలి, అవుట్పుట్ ఎలా వెళ్ళాలి, కండిషన్స్ అని ఎలా చెక్ చేయాలి, అవన్నీ డిజైనింగ్లో అయిపోతాయి. ఆ డిజైన్ బేస్ చేసుకుని ఎవరైతే కోడర్స్ ఉంటారో వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేస్తారనమాట. డెవలప్ చేసి ఇంప్లిమెంటేషన్ చేసేస్తారు. నెక్స్ట్ టెస్టింగ్ ఫేజ్. వీళ్ళు ఏం చేస్తారు, మనకి క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఇచ్చాడు, మన దగ్గరికి ఈ సాఫ్ట్వేర్ అనేది వచ్చింది, వీళ్ళు ఏం చేస్తారు, ఆ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని ఈ సాఫ్ట్వేర్ మీద టెస్ట్ చేస్తారనమాట. మనకి వీళ్ళు అన్నారు ఇలా జరుగుతుందా లేదా, ఏదైనా రాంగ్ వస్తే మళ్ళీ ఇక్కడ అప్డేట్ చేయాలి, అలా ప్రతిదీ టెస్టింగ్ ఫేజ్ అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ డిప్లాయ్మెంట్, అంటే కంప్లీట్గా టెస్టింగ్ అయిపోయింది, ఇంప్లిమెంటేషన్ అన్ని కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఒక దాంట్లో డిప్లాయ్ చేస్తారు. డిప్లాయ్ చేసి ఇప్పుడు డిఫరెంట్ ఆఫ్ కండిషన్స్ తీసుకుంటారు. మీకు ఎలా చెప్పాలంటే టెస్ట్ కేసెస్ అనమాట. ఇప్పుడు మనకి ఒక కంపెనీలో ఎగ్జామ్ రాసేటప్పుడు 6 టెస్ట్ కేసెస్ అవ్వాలి, 7 టెస్ట్ కేసెస్ అవ్వాలని అంటారు. అలాగా డిఫరెంట్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకుని చెక్ చేస్తారనమాట. అది కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు పబ్లిక్లోకి రిలీజ్ చేస్తారు క్లయింట్స్ అనేవాళ్ళు. నెక్స్ట్ మెయింటెనెన్స్ వచ్చేటప్పటికి తర్వాత అయినా చిన్న చిన్న బగ్స్ ఉన్నాయా, ఇప్పుడు మనం 60 టెస్ట్ కేసెస్ చేస్తాము, వేరే వాడిది 7th టెస్ట్ కేసు అయితే మనం చెప్పలేము. అందుకనే మ్యాక్సిమం 6 అనేవి మ్యాక్సిమం అయిపోతాయి. ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ కానీ ఎలా ఉంటే ఈ మెయింటెనెన్స్ ఫేజ్లో చేసుకుని వెళ్తారు. ఫర్దర్గా అప్డేట్స్ ఇవ్వాలనుకుంటే అప్డేట్స్ ఇస్తూ ఉంటారు అనమాట. అది క్లయింట్ ఒక మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇది ఫేజెస్ అనమాట వాటర్ ఫాల్ మోడల్లో. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇందులో అడ్వాంటేజెస్ ఏమో ఉన్నాయి. సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ యూజ్. ఇది సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. ఈజీ టు మేనేజ్ ద మోడల్, ఏదైతే మోడల్ ఉందో దాన్ని మేనేజ్ చేసుకోవడం చాలా ఈజీ అంట. ఫేజెస్ ఆర్ ప్రాసెస్డ్ అండ్ కంప్లీటెడ్ వన్ ఎట్ ఏ టైం. వన్స్ రిక్వైర్మెంట్స్కి వచ్చామంటే అది కంప్లీట్ అయిపోద్ది, డిజైన్లోకి వస్తే కంప్లీట్ అయిపోద్ది, ఎట్ ఏ టైం అనేది కంప్లీట్ అయిపోవాలన్నమాట. నెక్స్ట్ వర్క్స్ వెల్ ఫర్ ద స్మాలర్ ప్రాజెక్ట్స్ వేర్ రిక్వైర్మెంట్స్ ఆర్ వెరీ వెల్ అండర్స్టూడ్. ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అది మనకి చాలా అర్థమైతే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనేవి ఈ వాటర్ ఫాల్ మోడల్ అనేది ఓకే. క్లియర్లీ డిఫైన్డ్ స్టేజెస్, మనకి స్టేజెస్ అని క్లియర్గా డిఫైన్ అయ్యి ఉన్నాయి కదా, రిక్వైర్మెంట్స్ ఇక్కడ, డిజైన్ ఇక్కడ, అనాలిసిస్ ఇక్కడ, అవన్నీ మనకి అన్ని క్లియర్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈజీ టు అరేంజ్ టాస్క్ని అరేంజ్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇందులో. ఎందుకంటే మనం చేసేది చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తాం, దానివల్ల చాలా ఈజీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ అండ్ రిజల్ట్స్ ఆర్ వెల్ డాక్యుమెంటెడ్. ఎందుకంటే నేను ప్రీవియస్గా చెప్పినట్టు ఫేజెస్లో ఎప్పుడైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాళ్ళకి మెయిన్ టాస్క్ ఇదే, రిక్వైర్మెంట్స్కి వచ్చేటప్పటికి ప్రతిదీ క్లియర్గా రాసుకోవాలి డాక్యుమెంటేషన్ అనేది. నెక్స్ట్ ఫేజ్ వాళ్ళకి వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా అర్థం అవ్వాలి. వన్స్ ఎక్కడైనా రాంగ్గా కమ్యూనికేట్ అయితే ప్రాజెక్ట్ మొత్తం కమ్ముకమ్మ అయిపోద్ది. అందుకే ప్రాసెస్ అండ్ రిజల్ట్స్ ఆర్ వెల్ డాక్యుమెంటెడ్. ఎందుకంటే వాళ్ళంతా జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి అదంతా చాలా అంత నీట్గా ఉంటుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఎలా ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా ఇందులో ఇలాగే ఉంటాయి. ఎందుకంటే స్టార్టింగ్ ఫేజ్ కాబట్టి కొన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తారు. నో వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈస్ ప్రొడ్యూస్డ్ అంటిల్ లేట్ డ్యూరింగ్ ద లైఫ్ సైకిల్ డిప్లాయ్మెంట్ అయ్యేదాకా మనకి ఎలాంటి సాఫ్ట్వేర్ అవుట్పుట్ అనేది బయటికి రాదు. ఎందుకంటే ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్కి వెళ్ళేదాకా మన సాఫ్ట్వేర్ అనేది మన చేతిలోకి రాదు కదా, డాక్యుమెంటేషన్ అవ్వాలి, డిజైన్ అవ్వాలి, ఇంప్లిమెంటేషన్ అవ్వాలి, అవన్నీ అవుతూ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రీవియస్గా చెప్పినట్టుగా ఎప్పుడైతే డాక్యుమెంటేషన్ దగ్గర రిక్వైర్మెంట్స్ దగ్గర అయినా చిన్న చిన్నవి జరిగినాయి అంటే అది డిజైన్లో ఎఫెక్ట్ అవుతుంది, ఇంప్లిమెంటేషన్లో ఎఫెక్ట్ అవుద్ది, ప్రతి దాంట్లో అవుద్ది. అందుకని రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎందుకంటే మధ్యలో ఆపుకుని టెస్ట్ చేసుకోవడానికి ఇందులో ఉండదు, ఫైనల్ అవుట్పుట్ వచ్చేదాకా. ఓకేనా. నాట్ ఏ గుడ్ మోడల్ ఫర్ కాంప్లెక్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్.
కాంప్లెక్స్ టాస్క్‌కి, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రాసెస్‌కి ఇది అసలు గుడ్ మోడల్ అయితే కాదు. నెక్స్ట్ పూర్ మోడల్ ఫర్ లాంగ్ అండ్ ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్. ఇది చాలా పూర్ మోడల్ అంట. అంటే చాలా వర్స్ట్ అని దాని మీనింగ్. ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్. లాంగ్ అండ్ ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్. లాంగ్ అండ్ ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు అప్డేట్స్ ఇవ్వాలని చెప్పాను. నాకీ ఫేజెస్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు. ఇప్పుడు వన్స్ ఇది ప్రీవియస్‌గా చెప్పినట్టు ఇది లీనియర్ మోడల్. లీనియర్ సీక్వెన్షియల్ మోడల్. ఎందుకంటే వన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అవ్వడానికి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్డేట్స్ ఇవ్వాలనుకోండి. అప్డేట్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకుంటూ రావాలి. రిక్వైర్మెంట్స్ యాడ్ చేయాలి. మళ్ళీ డిజైన్ క్రియేట్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ ఇయ్యాలి. టెస్ట్ చేయాలి. డిప్లాయ్ చేయాలి. అయన్నీ లాంగ్ ప్రాసెస్ మళ్ళీ. అందుకే ఫర్దర్ డెవలప్మెంట్ అయ్యే ఆటిలకి ఇది పనికిరాదు. ఇది ఆ స్టేజెస్‌లో, ఈ స్టేజెస్‌లో దీనికి ఒక ప్రోగ్రెస్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయలేము. స్టేజ్ బై స్టేజ్ మనం చేయలేమనమాట. ఇది చాలా డిఫికల్ట్. నెక్స్ట్ కెనాట్ అకామిడేట్ చేంజింగ్ రిక్వైర్మెంట్స్. ఇది ఫర్దర్‌గా చేంజ్ అయ్యే రిక్వైర్మెంట్స్‌కి ఇది అవ్వదు. సెట్ అవ్వదు. అడ్జస్టింగ్ స్కోప్ డ్యూరింగ్ ద లైఫ్ సైకిల్ కెన్ ఎండ్ ఏ ప్రాజెక్ట్. ఎక్కడైనా స్కోప్‌ని అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే మనం ప్రాజెక్ట్ అయిన తర్వాత ఏదైనా సరే. ఓకేనా? ఇది కంప్లీట్‌గా మనకి వాటర్‌ఫాల్ మోడల్. ఓకేనా? నెక్స్ట్ దాంట్లో ఏం నేర్చుకుంటామంటే ఇటరేటివ్ మోడల్. వాటర్‌ఫాల్ మోడల్ నుంచి నెక్స్ట్ మోడల్ ఎలా డెవలప్ అయ్యింది అనేది. ఇప్పుడు నేను ప్రీవియస్‌గా ఇప్పుడు ఇందులో మీకు ఏం ఎక్స్‌ప్లెయిన్ చేశాను కంప్లీట్‌గా వాటర్‌ఫాల్ మోడల్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? ఇన్ కేస్ మీకేమైనా ఒకసారి డౌట్స్ ఉంటే మాక్సిమం డౌట్స్ ఉండవు. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి రివైజ్ చేసి అయితే చూడండి. మీకు బాగా అర్థమైతది. ఎందుకంటే చాలా సింపుల్ కాన్సెప్టే వాటర్‌ఫాల్ మోడల్ అనేది. కానీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ డెవలప్ అయిన మోడల్ కాబట్టి మనకి ఎగ్జామ్స్‌లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? నేను ఏదైతే మీకు చెప్పానో ఈ పీపీటీ అనేది నేను చెప్పినట్టుగా టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడైతే జాయిన్ అవ్వండి. ఇది ఇప్పుడు మీరు కంటెంట్ చూసారు కదా! ఈ కంటెంట్ అనేది మెయిన్‌గా ఇది రాసేయొచ్చు. కానీ కొంతమంది ఏంటంటే కొంచెం కంటెంట్ ఎక్కువ రాయాలని అనుకుంటారు. అందుకే నేను ఒక చిన్న నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను. మీకు టెలిగ్రామ్ ఛానల్ అది కూడా పోస్ట్ చేస్తాను. నేను అప్డేట్ చేస్తాను. ఒకవేళ మీకు ఫుల్ లెంగ్త్ ఇంకా కొంచెం కంటెంట్ ఎక్కువ కావాలి అనుకుంటే అది ఫాలో అవ్వండి. లేకపోతే నాకు అర్థమైంది నేను ఈ పాయింట్స్‌ని చాలా నీట్‌గా రాసుకోగలనంటే రాసుకోవచ్చు. కానీ హైయర్ మార్క్స్‌కి అడిగేటప్పటికి ఎలాబొరేట్ అయితే చేయాలి కంపల్సరీగా. నేనే చెప్తున్నాను కదా! హైయర్ మార్క్స్‌కి అడిగేటప్పుడు కంపల్సరీగా ఎలాబొరేట్ చేసుకోవాలి. మీకు అర్థమైంది ఎలాబొరేట్ చేసుకొని రాసారంటే వెరీ వెల్ అండ్ గుడ్. ఒకవేళ మాకు కొంచెం కంటెంట్ కూడా హెల్ప్ అయితది బ్రో అనుకుంటే నేను అది కూడా పంపుతాను కాబట్టి అది కూడా ఒకసారి మీరైతే లుక్ ఎయండి. ఓకేనా? ఇది మనకు వాటర్‌ఫాల్ మోడల్ అయితే నెక్స్ట్ వీడియోలో మనం ఇటరేటివ్ మోడల్ గురించి మాట్లాడదాం. ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. అయితే 3K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయింది. మీకు నోట్స్ అన్ని ప్రిపేర్ చేస్తాను. మంచిగా ఉంటుంది కాబట్టి మీకు ఎలా అర్థమైతే కంపల్సరీగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. కామెంట్ అయితే చేయండి. మీకు ఎలా అర్థమైంది ఏంటి? ఒకవేళ నేనైనా సజెషన్స్ నాకు ఇవ్వండి. ఇంకా బెటర్‌గా చేయగలను అనిపిస్తే కామెంట్‌లో అయితే అప్డేట్ చేయండి. ఓకేనా? దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.